హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు రంగనాయకమ్మ గారు రచించిన ప్రేమ కన్నా మధురమైనది 3వ భాగం చదవబోతున్నాను. ఏం న్యాయం, ఆ సంగీతాలేమిటో నా 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 అనుకుంటూ ఎంతసేపు విన్నా ఒక్క ముక్కే పట్టుకుంటూ సాగదీస్తారు. రమ బాధపడలేక ఎప్పుడన్నా వెళ్తే అమృతాంజనం కూడా పట్టుకుపోతాను. జయ చాలాసేపు నవ్వింది. మధ్య మధ్య మాట్లాడుతూ, అది కాదండి, సంగీతం అంటే ఏదో ఒక రాగాన్ని రకరకాల స్థాయిల్లో ఆలాపిస్తారు, పోనీ పాడతారు అందాం. ఇంగ్లీష్ లైట్ మ్యూజిక్ మీరు బాగానే వింటారు కదా, అందులో మాత్రం ఏముంటుంది? ఏదో చిన్న ట్యూన్ని తెగ రిపీట్ చేస్తారు. దాన్ని రాగం అనండి, ట్యూన్ అనండి, చక్కగా పాడుతూ ఉంటే వినటానికి ఏమిటి బాధ? ఏమో బాబు, సంగీతం వినాలంటే నాకు విసిగెత్తుంది. రమ తెగ వింటూ ఉంటుంది. కొంచెం అలవాటు అవ్వాలి. మొదట్లో నాకు అలాగే అనిపించేది, ఇప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది. అలా అని ఎవరు ఎలా పాడినా నచ్చుతుందని కాదులేండి. రమణమూర్తికి ఏదో గుర్తొచ్చి మొహం వికసించింది. అన్నట్టు మీకు భక్తి లేదు కదా అన్నాడు. అస్సలు లేదు, కొంచెం కూడా. ఏదన్నా సూపర్ పవరు అది అని కూడా? చీచీ, నేను పూర్తిగా భౌతికవాదిని. ప్రకృతి ధర్మాలే తప్ప మహిమలనేవి ఉండవు. ప్రకృతి ధర్మాలతో సంబంధం లేకుండా అతీత శక్తులు ఉండవు. ఆ రకంగా ఆలోచించడం నాకు చాలా నచ్చుతుంది. సూపర్ పవరు గీపర్ పవరు ఉండవు. దొరికారు. మరి మీరు సంగీతాన్ని ఎలా ఇష్టపడతారు? అందులో అంతా భక్తే కదా, అంతా మహిమల్ని వర్ణించడమే కదా. జయ నవ్వింది. మా వాళ్ళు కూడా అలాగే అడుగుతారు నన్ను. నేను ఇష్టపడేది సంగీతాన్నండి, భక్తిని కాదు, మహిమల్ని కాదు. ఒక కీర్తన వింటుంటే ఆ రాగమే సంతోషంగా ఉంటుంది. మరుగేలరా ఓ రాఘవ నాకు చాలా ఇష్టం. అది వింటుంటే నిజంగా రాఘవుడు ఉన్నాడని, ఎక్కడో మరుగున ఉన్నాడని అనిపించదు. భక్తులకు మాత్రం అలా అనిపిస్తుందా? నేనైతే ఆ సాహిత్యంలో ఒక్క ముక్కతో కూడా ఏకీభవించడం ఉండదు. ఆ కవికి భక్తి ఉంది కాబట్టి అలా రాశాడు. ఆయనే భౌతికవాది అయి ఉంటే ఆ రాగంతోనే ఇంకో సాహిత్యం అంత అందంగానూ రాసేవాడు. కానీ ఏం చేస్తాం, సంగీతం భక్తితో కలిసిపోయి దొరికింది. వినడానికి హాయిగా ఉండేది ఆ రాగమే కదా. భక్తిని పట్టించుకోకుండా సంగీతాన్ని వింటాం. వేరే భాషలో పాటలు వింటామనుకోండి, ఆ సాహిత్యం ఎలా ఉందో తెలియదు, అయినా సంగీతాన్ని వింటామా లేదా? సాహిత్యమే లేని వీణనో వయలిన్నో వింటే ఆ రాగాన్ని వింటామా లేదా? రమణమూర్తి శ్రద్ధగానే వింటున్నాడు. జయకి ఉత్సాహం పెరిగింది. చూడండి, చిన్నప్పుడు చదువుకున్న పద్యంలో భక్తి కవిత్వము ఎలా కలిసిపోయి ఉన్నాయో. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. ఇలా చదువుతూ ఉంటే అందులో ఉన్న భక్తి సంగతి అనవసరం. ఎందుకంటే ఈ ప్రపంచానికి పరమేశ్వరుడే మూల కారణమని, అతనే దాన్ని సృష్టించాడని చెబుతున్నాడు కవి. మరి ఆ పరమేశ్వరుడికి మూల కారణం ఏమిటి? ఆ పరమేశ్వరుని ఎవరు సృష్టించారు అనే 1-2 ప్రశ్నలతో ఆయన పరమేశ్వర వాదం ఎగిరిపోతుంది. అయ్యయ్యో, మరీ అలా అనకండి. నేను అనడం కాదండి, ఏనాటి నుంచో నాస్తికులందరూ అడిగే ప్రశ్నలు అవి. వాటి సంగతి కాదు ఇప్పుడు. భక్తితో ఏకీభవించిన వాళ్ళు ఈ పద్యంలో ఉన్న భక్తిని వదిలేస్తారు. కానీ కవిత్వాన్ని కూడా ఎలా వదిలేస్తారు? కవిత్వాన్ని కూడా వదిలేసి అందులో ఉన్న కవిత్వ లక్షణాలేమిటో నేర్చుకోకపోతే ఇంకేం మిగులుతుంది? గతం నుంచి ఏం నేర్చుకుంటారు? రెంటిని ఎలా విడదీస్తారు? విడదీయాలి. అక్కడ ఉన్న అందం భక్తిది కాదు, కవిత్వానిదే. ఆ లయ, ఆ పదాల కూర్పు, అలా ఏవేవో ఉన్నాయి కవిత్వ లక్షణాలు. వాటిని నేర్చుకుంటే మనకి కావలసిన దాన్ని అంత అందంగానూ రాసుకోవచ్చు. అంటే నాస్తిక పద్యాలా? ఎవ్వనిచే జనించదో జగము ఎవ్వని లోపల నుండదో లీనమై ఎవ్వని ఎందుడిందదో పరమేశ్వరుడెవ్వడు కాడో మూల కారణం వెవ్వడు కాడో అనాది మధ్య లయుండెవ్వడు కాడో సర్వము తానైన వాడెవ్వడు కాడో. ఇలాగేనా? అంతేనా? జయ పడి నవ్వింది. అవును అలాగే. అలా ఎందుకు రాయకూడదు? మీకు బాగానే కవిత్వం వచ్చు, మీరే బోలెడు నాస్తిక పుస్తకాలు రాసేయచ్చు అని నవ్వుతూనే రమణమూర్తిని చాలా మెచ్చుకుంది. ఎప్పుడూ ఇలా ఉండరాదు జయగారు, సీరియస్గా ఉంటారెందుకు? జయ మళ్ళీ నవ్వింది. తర్వాత సంభాషణ జడ యాక్సిడెంట్ మీదకి మళ్ళింది. రమ అప్పటి నుంచి రాత్రి పగలు ఆ ముడి విప్పట్లేదు అన్నాడు రమణమూర్తి. అవును కానీ రమని జుట్టు తగ్గించుకోమని చెప్పారా అంది జయ. అంటే నేను చెప్తే వింటుందంటారా? రమ నా ఆజ్ఞల్లోనే ఉందంటారా? ఎందుకు లేదు? రమ అనే మనిషి ఇంకా ఎక్కడ మిగిలి ఉంది మీ ఆజ్ఞల్లో కాక? చాలా అన్యాయం, ఎవరు చెప్పినా వినదు. ఆ పిరుదులు దిగే వాలుజడిని తగ్గించడం రమకి ఇష్టం అనుకుంటున్నారా? ఆడవాళ్ళని అలా తయారు చేశారు మగవాళ్ళు.
మరి మగవాళ్ళని అలా ఎవరు తయారు చేశారు? తెలివైన ప్రశ్నేలేండి. మగవాళ్ళ స్వార్థమే తయారు చేసింది వాళ్ళని అలా. ఏమిటి ఆడవాళ్ళు మోకులంతంత జడలు పెట్టుకుంటే అది మగవాళ్ళకి స్వార్థమా? ఎలా స్వార్థం? కుంకుడుకాయలని దండగా, పైగా కూరల్లో వెంట్రుకలు. ఎలా స్వార్థం అంటే, అబ్బా పోనిత్తురు, సరదా కబుర్లు చెప్పుకుందాం. మీ కబుర్లు చెప్పండి. మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు మీ పెళ్ళికి? చెప్పలేను. ఎంచేత? అది ఎప్పుడో నాకే తెలియదు కనుక. జయ లేచింది పళ్ళెం పట్టుకుని. అప్పుడే లేసారేంటి? మజ్జిగ పోసుకోలేదు? వద్దులేండి, ఇంక తినలేను. పళ్ళెం వాకిట్లో పడేసి వచ్చి, జగజీత్ సింగ్ది చాందినీ రాత్ అనో ఏదో ఉందట కదా, ఆ క్యాసెట్ ఇవ్వండి వింటాను అంది. రమణమూర్తి హాస్యంగా అంటున్నట్టు మొహం పెట్టి, మీకు చాందినీ రాత్తో ఏం పని అని చిలిపిగా చూశాడు. జయ ఆశ్చర్యపోయింది. మాట్లాడకుండా అలాగే నిలబడింది. రమణమూర్తి కొంచెం జంకినట్టయ్యాడు. జోక్ వేశానండి బాబు, జోకులు కూడా వేయకూడదా చెప్పండి? వెయ్యదగ్గ జోకేనా అది? క్షమించేయండి, అయితే జోక్ అన్నాను కదండి. జయ శాంతపడింది. రమ ఇంకా రాలేదేమిటి, ఏం పుట్టింది దీనికి అని విసుక్కుంటూ మళ్ళీ కూర్చుంది. వచ్చేస్తుందిలేండి, ఎంత ముఖ్యమైన పని లేకపోతే మిమ్మల్ని వదిలేసి ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి కాదా, మీ తర్వాతే నేను. అయ్యో అలా అనకండి, పాపం ఏడుస్తుంది. దాని మనసులో మీ చోటు మీదే, నా చోటు నాదే. నా తర్వాత మీరా, మీ తర్వాత నేనా అని లెక్కలేమిటి? ఒకచోట మీరు, ఒకచోట నేను. ఆ చోట్లు దూరం దూరంగా ఉంటాయా, పక్కపక్కనే ఉంటాయా? దాన్ని అడుగుదాం. స్నేహితురాలి మీద ఈగ వాళ్ళనివ్వరు. మీ మనసు అంత గొప్పది. కానీ మీ క్షేమం గురించి మాత్రం మేమెవ్వరమూ ఆలోచించకూడదు, అంతేనా? జయ ఆశ్చర్యపడుతూ చూసింది. నా క్షేమానికి ఏమైంది ఇప్పుడు? ఒంటరిగా ఎంతకాలం ఉంటారు? వయసు పెరిగిపోతోంది కదా. జయకి ఇవేం మాటలు అనిపించింది. ఇంత చనువు ప్రదర్శిస్తున్నాడేమిటి? రమ ఉన్నప్పుడు ఈ రకంగా ఎప్పుడు మాట్లాడినట్టు లేడే. లేకపోతే నిజంగానే తన మీద అభిమానంతో మాట్లాడుతున్నాడా? తనే సరిగా అర్థం చేసుకోవడం లేదా? నా విషయాలు రమతో తప్ప, మహా అయితే కస్తూరితో తప్ప ఇంకెవరితోటి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, మీకు తెలుసు అంది శాంతంగానే. రమణిలాగే నన్ను కూడా మీ ప్రాణమిత్రుడిగా ఎంచుకోకూడదా చెప్పండి? రమ ఏం పుణ్యం చేసింది, నేనేం పాపం చేశాను? జయ చిరునవ్వుతో ప్రశాంతంగా చూసింది, మౌనంగా. మీరు నమ్మరు, నేను మీ గురించి చాలా ఆలోచిస్తాను అన్నాడు రమణమూర్తి. ఎందుకు, ఏమని? ఆశ్చర్యపడుతూ చూసింది జయ. జయగారికి మంచి భర్తను ఇవ్వు భగవంతుడా, అంత అందమైన మనిషి జీవితం అడవి కాసిన వెన్నెలలాగా అయిపోనీకు దేవుడా అని దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటాను. ఎంత బాగుంటాయో మీ కళ్ళు. ₹1,00,00,000 చేస్తాయి. రూపాయలు కాదు, డాలర్లు. $1,00,00,000 చేస్తాయి. మీకేమైనా సంపాదన లేదా? బోలెడు జీతం, బోలెడు చదువు, అన్నీ ఉన్న అందాల రాశికి సంబంధాలు కుదరకపోవడం ఏమిటి అని చాలా బాధగా ఉంటుంది నాకు. ఇంతమంది స్నేహితులం ఉన్నాం, ఎవ్వరూ మీకు నచ్చే సంబంధం కుదర్చలేకపోతున్నాం చూడండి. గబగబా మాట్లాడేశాడు. జయ చాలా ఆశ్చర్యపడుతూ విన్నది. మొహం కందగడ్డలాగా అయిపోయింది. చాలా అసహనంగా అంది. అలా ఆలోచిస్తున్నారా నా గురించి? నాకు మీరందరూ సంబంధాలు కుదర్చడం ఏమిటి? నా విషయాలు నేను ఆలోచించుకోగలను. సంబంధాలు రాకనే నేను ఇలా ఉన్నాననుకుంటున్నారా? మీరన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు 4 సంబంధాల వాళ్ళు విసిగిస్తున్నారు నన్ను. అందులో ఎవరూ నచ్చలేదా మీకు? నేను అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తే కదా. ఎందుకు ఆలోచించరు? ఎందుకు ఆలోచించనో తర్వాత చెప్తాను. అసలు ఈ సంబంధాల్లో ఎవరైనా నాస్తికులు ఉన్నారా చెప్పండి? చంపేశారు. ఆ మాత్రం అభిప్రాయాలు కలవకపోతే అదేం సహజీవనం? అతను భక్తుడిగా ఉంటాడు, మీరు నాస్తికులుగా ఉండండి, ఎవరి పద్ధతి వాళ్ళది. అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. కస్తూరి సంగతి అదే. ఆమెకి భక్తి లేదు, కానీ వాళ్ళ ఆయనకి బోలెడు భక్తి. మరి ఇంకేం, ఆమె మీ స్నేహితురాలేగా, అలాగే మీరు కదా. కాదులేండి, నేను ఎలా కాదు, నేను అలా సరిపెట్టుకోను. కస్తూరి అయితే మొగుడు మాల వేసుకున్నా పట్టించుకోదు. నేనైతే అతను మాల వేసుకుంటే నేను ఉరి వేసుకోవాలి. రమణమూర్తి చాలాసేపు నవ్వాడు. మీరు ఉరేసుకోవడం ఏంటండి బాబు, అతన్ని వదిలేస్తే సరిపోతుంది కదా. అవును కదా, వదిలేయాలని మీరు చెప్తున్నారు కదా. తర్వాత ఎప్పుడో వదిలేయడం కాదు, అలాంటి మనిషిని మొదటే ఎంచుకోకుండా వదిలేస్తాను నేను. అలాంటి మనిషిని నా జీవితంలోకి రానివ్వను. మరి అతని అభిప్రాయాలు అతనికి ఉండొద్దా? అతని స్వేచ్ఛ మాట ఏమిటి? మీకు ఇంత చిన్న విషయం కూడా అర్థం కావడం లేదా అని జయ ఆశ్చర్యపడింది. భక్తితో ఉండే వాళ్ళని ఉండమనండి, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛ. కానీ అలాంటి వాడిని నేను ఎంచుకోను. ఇది నా ఇష్టం, నా స్వేచ్ఛ. ఈ 2 స్వేచ్ఛలకి ఎలా పొసగుతుంది? పొసగదు. నేనైతే భక్తిలోకి మారను, అది అసత్యం గనక. అతను నాస్తికత్వంలోకి మారవలసిందే, అదే సత్యం గనక. ఎవరి దారి వాళ్ళదైతే ఆ దారులు కలవవు. ఆ ఇద్దరూ కలవకూడదు. నాలాగే భౌతికవాది అనే వ్యక్తినే నేను ఎంచుకుంటాను. అలాంటి వ్యక్తి దొరక్కపోతే అంతే, నేను ఇలాగే ఉంటాను. మొత్తం జీవితం అంతా సహజీవనమే లేకుండా అవుతుంది కదా.
అలాంటి జీవితం ఉన్నా అది సహజీవనం అవ్వదు. నాస్తికత్వానికి భక్తికి సహజీవనం ఏమిటి? ఆ మనిషికి నిజంగా భక్తి ఉంటే నాస్తికురాల్ని ఎలా ఇష్టపడతాడు? మీ కళ్ళ అందం ముందు అదంతా ఎగిరిపోదా? ఇంకా భక్తి నిలుస్తుందా? మీరు అస్తమానం అలా అనకండి. సరే అనను, కానీ మీరింత మొండి పెట్టేస్తే ఎలా చెప్పండి? సరే, నాస్తికత్వం కాక ఇంకా ఏమేమి గుణగణాలు కావాలో చెప్పండి. చాలా కావాలి. గుర్తొచ్చింది, ఇస్త్రీ బట్టలు వేసుకోవచ్చా? జయకి కూడా సరదా వేసింది. నాకు గుర్తొచ్చింది, ఇస్త్రీ బట్టలు వేసుకోవచ్చు, కానీ ఇస్త్రీ లేని బట్టలు కూడా వేసుకోవాలి. అంటే ప్యాంటు ఇస్త్రీది, చొక్కా ఇస్త్రీ లేనిదినా? లేకపోతే చొక్కా ఇస్త్రీది? అదేం కాదు, కొన్ని రోజులు ఇస్త్రీవి, కొన్ని రోజులు ఇస్త్రీ లేనివి, అవి ఇవి కూడా. ఎప్పుడు ఇస్త్రీవే ధరించాలనే బడాయి ఉండకూడదు. ఓహో, అలాగా? ఎందుకు అలా? మనం చిన్నప్పటి నుంచి ఇస్త్రీ గుడ్డలతోటే పెరిగామా? పేదవాళ్ళందరూ ఇస్త్రీ బట్టలే వేసుకుంటున్నారా? ఇస్త్రీ లేని బట్టలే వేసుకోకపోతే ఇంకెందుకు పనికొస్తాం మనం? అంటే మనం ఇంకా దేనికి పనికి రావాలి? ఏమో ఎన్ని పోరాటాల్లోకి వెళ్ళాలో. మొన్న మా టీచర్లు కూడా సమ్మె చేయాలనుకున్నారు. ఇస్త్రీ బట్టలు వేసుకుని సెంట్లు రాసుకుని సమ్మెలు చేస్తే దానికి ఏమైనా విలువ ఉంటుందా? అసలు ఇలాంటి షోకులకి అలవాటు పడిపోతే అలాంటి వాటికి తెగించగలమా? సరే సరే, ఇప్పుడు ఆ బీదల పాటలు వద్దు, కానీ ఇస్త్రీ సంగతి అర్థమైంది. మరి తర్వాత షరతు, ఆ యువకుడు తల దువ్వుకోవచ్చా? వచ్చు, కానీ హీరో స్టైల్తో కాదు. మరి బోడిగుండు స్టైల్తోనా, పాల తప్పేల స్టైల్తోనా? ఆ రెండు హీరో స్టైల్ కన్నా శ్రేష్టం. సరే, ఇది అర్థమైంది. మరి కాళ్ళకి బూట్లు వేసుకోవచ్చా? ఆకు చెప్పులే వేసుకోవాలా? లేకపోతే ఓ కాలికి చెప్పు, ఓ కాలికి బూటు వేసుకోవాలా? అసలు చెప్పులే లేకుండా ఉండటం మంచిది. అర్థమైంది, మనం చిన్నప్పటి నుంచి చెప్పులు వేసుకుని పెరిగామా అంటారు కదూ. సరే, ఇంకా ఇంకా ఇంకానా? అయ్యో, అసలు సంగతి మర్చిపోయాను. చొక్కాకి పైగుండీలు పెట్టుకునేవాడు నాకు వద్దే వద్దు. అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. అమ్మో, నేను పెట్టుకున్నానా అని రమణమూర్తి చొక్కా గుండీలు చూసుకొని బ్రతికాను, పెట్టుకున్నాను అని సంతోషించాడు. చూడండి, పోనీ అతను పెట్టుకోడనుకోండి, సూదుల్లాంటి మీ సన్నని వేళ్లతో మీరే తన చుక్కా గుండీలు పెట్టేయకూడదు? నా వేళ్ళకి అదే పనా? షోకిల్లా మొగాన్ని ముట్టుకొని వాడి చొక్కాకి గుండీలు పెట్టే కర్మ నా వేళ్ళకేమీ పట్టలేదు. ఎంతెంత మాటలో! నా వేళ్ల సంగతి ఎత్తితే మరి అంతంత మాటలే. వేళ్ళు అంటే గుర్తొచ్చిందండోయ్, ఉంగరాలంటే నాకెంత అసహ్యమో చెప్పలేను. హారిని, ఇదొకటా అంటూ రమణమూర్తి 2 చేతుల వేళ్ళు గాభరాగా చూసుకున్నాడు. ఉంగరాలు లేవు. ఈ పరీక్షలో కూడా నేను నెగ్గాను, మీ అసహ్యానికి గురి కాకుండా. మరి మీ స్నేహితురాలు అప్పుడప్పుడు ఉంగరాలు ధరిస్తూనే ఉంటుంది, అప్పుడు మీ అసహ్యం ఏమవుతుంది? అప్పుడూ ఉంటుంది. ఎన్నిసార్లు తిట్టానో అడగండి. నీ ఉంగరాలు నువ్వును, నీ చేతులు నాకు చూపించకు అన్నానో లేదో అడగండి. అంటే ఏం లాభం? మానిందా? మానుతుంది నెమ్మదిగా. ఆ సూత్రం మీ భర్తకి కూడా వర్తించదా? చీచీ, భర్త ఏమిటి? ఉంగరాలు పెట్టుకునే వాడిని తెచ్చి నాకు భర్త అంటారేమిటి? అబ్బా, చాలా కాంప్లికేటెడ్ కేసు. అదే మరి, నేను కాబట్టి సంబంధాలు వెతికే పని పెట్టుకోకండి. ఆ మాట మాత్రం అనకండి. ఒక వరుణ్ణి వెతికే పూచి నాది. ఇంకా చెప్పండి. బోలెడు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? పైగా బోలెడా? సరే చెప్పేయండి, అన్నీ వెతుకుతాను. మీకు ఆ శ్రమ అక్కర్లేదని చెప్పాను. అలా అనొద్దని నేను చెప్పాను. నా కృషి ఫలించి మీరు కలలు కనే ఆ బంగారు కొండ దొరికితే కాదు, కనపడితే అనండి. సరే, కనబడితే ఈ మనిషి మంచివాడు అనుకుంటాం, స్నేహంగా ఉండడానికి ఇష్టపడతాం. అంతేకాని కనపడగానే ఎగురుకుంటూ వెళ్ళి పెళ్లాడేయం. అతని ఎగురుకుంటూ వచ్చి పెళ్లాడేస్తానంటే ఎగురుకుంటూ వెళ్ళి పళ్ళు రాలగొడతాం. ఏ నేరానికి? ఎలా అడుగుతాడు? నా గురించి ఏం తెలిసి అడుగుతాడు? అతని గురించి నాకేమీ తెలియకుండా అతన్ని అంగీకరిస్తానని నా గురించి ఎలా అనుకుంటాడు? ఆ నేరానికి. అబ్బబ్బా, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి, లేకపోతే కాలికేస్తే కాలికే, మెడకేస్తే మెడకే పెనుగులాడకుండా ఉంచేసుకోవాలా? ఇద్దరి మధ్య వాతావరణం చాలా తేలిగ్గా మారింది. సరేనండి. మరి రమణమూర్తి, మీరు చాలా అడిగారు, నేను ఒక మాట అడుగుతాను. మీరు చెప్పే ఆ బంగారు కొండ ఒక్కడే కాదు, వరుసగా 4 కొండలు కనపడతారనుకోండి, నేను ఎవరిని పెంచుకోవాలి? జయ, ఎవరు అందంగా ఉంటే వాళ్ళని. అందరూ అందగాళ్ళే అనుకుందాం. అప్పుడు నలుగురు అందగాళ్ళ దొరకరు. అందం మీ ఒక్కరి సొత్తే అనుకుంటున్నారా? రమణమూర్తి హాస్యధ్వరంలో కాలర్ సవరించుకుంటూ, నేను మీ కళ్ళకి చంద్రుడిలాగా ఉంటాను కదండి, అప్పుడు రాశారుగా నా అందం గురించి, నా మనసులో పడిపోయింది అది అని నవ్వాడు. మాటలు దాటేయకండి. అప్పుడు నలుగురు అందగాలేనా? దొరకరని చెప్పాను కదా, ఇంపాసిబుల్. అబ్బా స్వామి, దొరికారనుకుందాం. పిచ్చెక్కిస్తున్నారు. పిచ్చిదాకా ఎందుకు, కానీ చాలా ఖరీదు అది. చెప్పండి. అప్పుడా మీకెవ్వరు నచ్చితే వాళ్ళని. నచ్చడం అంటే
నచ్చడం అంటే ఆలోచిస్తున్నాడు. నచ్చడం ఏం కారణం వల్ల? జయ ఆలోచిస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పలేరా? రమ్మకన్నా ముందు మీరే దానికి ప్రేమలేఖ రాశారు కదా. అయితే ప్రేమని ఎరిగిన మీకే నా ఆలోచనలు అర్థం కావడం లేదా? నచ్చడం అనే మాటను తీసేసి అక్కడ ప్రేమని పెట్టండి. అంటే ఎవరి మీద ప్రేమ కలిగితే వాళ్ళను అనా? నచ్చడం అంటే మాత్రం అది కాదా? ప్రేమ లేకుండా నచ్చడం ఉంటుందా? బోలెడు మందికి జరిగేదే అది. ప్రేమ అనదగ్గదేమీ ఉండదు, కానీ నచ్చుతుంది, పెళ్ళవుతుంది. నిజమే మీరన్నది. కానీ ప్రేమ దొరకనప్పుడు నచ్చడంతోనే సరిపెట్టుకోవాలి. నాకంత కర్మ పట్టలేదు. ఇక మీకు పెళ్ళైనట్టే. మీ నోటి చలవనా నాకు అదే జరగాలి. ఇదేనా మీ నాస్తికత్వం? కర్మ నోటి చలవ. సరదాకి అన్నాలెద్దురు. మా అమ్మమ్మ దగ్గర అలవాటైపోయింది. తప్పే, మానేస్తాను. క్షమించేస్తాలేండి. మళ్ళీ ప్రేమ దగ్గరికి వెళ్దామా? అప్పటి వరకు అతని మాటలు సరదాగానే అనిపించాయి. కానీ ఆ చివరి మాటలు చాలా వెకిలిగా ధ్వనించాయి జయకి. అతని వేపు కొంచెం ఆశ్చర్యంగా చూసి ఊరుకుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను. బొట్టు లేకపోయినా మీ మొహంలో కళ తగ్గలేదు. బొట్టుకి అందానికి సంబంధమే లేనట్టుందే అన్నాడు రమణమూర్తి ఆశ్చర్యంగా. జయకి ఎంత విసిగేసినా బొట్టు లేకపోవడం గురించి రమణమూర్తి సమంజసంగానే ఆలోచిస్తున్నాడని సంతోషం వేసింది. అందం అనేదంతా అలవాటండి. దేనికి అలవాటైతే అదే అందం. అంతకన్నా ఏమీ లేదు అంది. అంతేనా? అంతే అంటారా? అంతేగాక గొప్ప ఆఫ్రికన్ సుందరిని తెచ్చి మన ముందు నిలబెడితే ఏం అందం కనబడుతుంది? నేరేడు పండు రంగు తప్ప. మన అందగత్తెకి పూలజడ కుట్టి, ముక్కు పుడకలు పెట్టి, బొట్లు కాటుకలు దిద్ది ఇంకో దేశం వాళ్ళకి చూపిస్తే ఆ ముస్తాబులో వాళ్ళకేం అందం కనబడుతుంది? ఇది మన అలవాటు. మన మనసులు ఈ ముస్తాబుకి అలవాటు పడి ఉంటాయి. పోనీ అలాగే అనుకుందాం. బొట్టుకి మనం అలవాటు పడిపోయాం కదా. ఇప్పుడు బొట్టు మానేస్తే మీ వాదం ప్రకారమే అది అందం పోయినట్టు అయిపోతుందా లేదా? ఇప్పుడేమంటారు అన్నట్టు సంతోషిస్తూ చూశాడు. అవుతుంది. అందం పోయినట్టే అవుతుంది. నన్ను చూసిన వాళ్ళందరూ అలాగే అంటున్నారు. బోసిగా ఉంది మొహం అని గోల పెట్టేస్తున్నారు మా స్కూల్లో. అలాగే ఉండనివ్వండి, కొంపే మునగదు అంటాను నేను. ఇంకో 10 మంది ఆడవాళ్ళు ఇదే పని చేస్తే ఈ బోసితనమే క్రమంగా అలవాటైపోతుంది. అప్పటిదాకా బొట్టులేని మొహాల్లో అందం పోయినట్టు కనబడితే కనబడుతుంది. నా కంటికి ఇప్పటికీ అలవాటైపోయింది. బొట్టు ఉన్నా లేకపోయినా ఒక్కలాగే కాంతులింతూ ఉంది మీ మొహం. జయకి చిరాకేసింది. ఊరుకుంది. మాట్లాడరేమిటి? నిజం చెప్పిన నచ్చుతా మీకు? నిద్రొస్తుంది, పడుకుంటాను. ఇది ఇంకా రాలేదేంటి? ఏమైపోయింది అంటూ లేచింది జయ. పొద్దున్నంతా పడుకున్నారు కదా. చాందిని రాత అడిగారు కదా. తీసుకొస్తాను పదండి, ఇద్దరం కలిసి విందాం సరదాగా. వద్దు, అక్కర్లేదు, ఇప్పుడు వినను అంది జయ తిరుగులేనట్టు. ఇందాక ప్రేమ ఉంటేనే పెళ్ళి అనో ఏదో అన్నాను కదా. ఈ రోజుల్లో ప్రేమ అనే మాటకి అర్థమే మారిపోయింది. తలకిందులైపోయింది. ఏవేవో అర్థాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ మాటలన్నీ మర్చిపోండి. నేనేదో ఎవరికోసమో ఎదురు చూస్తున్నాననే అర్థాలు తీయకండి బాబు అంది గబగబా. ఆశ్చర్యంగా చూశాడు రమణమూర్తి. కూర్చోరాదు, ఇందాక నిద్రపోయారు కదా. సరదాగా ఇంకా కబుర్లు చెప్పుకుందాం మెత్తని కంఠంతో అప్యాయంగా అడుగుతున్నట్లు అన్నాడు రమణమూర్తి. జయకి అక్కడ నిలబడ్డం ఇష్టంగా లేదు. నిద్ర కాదు, తలనొప్పిగా ఉంది, కూర్చోలేను అని తన గదిలోకి వచ్చేసింది. గుమ్మం తెర పూర్తిగా లాగి తలుపులు దగ్గరికి వేసి చేతికందిన పత్రిక తీసుకుని మంచం మీద వాలింది. 4 ముక్కలు చదివేటప్పటికీ అదో ప్రేమ కథ. బాయ్ ఫ్రెండ్ చెప్పేశాడు ఐ లవ్ యూ అని. గర్ల్ ఫ్రెండ్ కూడా నేను కూడా అదే అంది ఇంగ్లీష్లో. ఐస్ క్రీములు తింటున్నారు ఇద్దరు హోటల్లో కూర్చొని. అంతసేపు సినిమా తారాల గురించి చెప్పుకున్నారు. తర్వాత ఇద్దరు స్కూటర్ ఎక్కారు. అమ్మాయి అబ్బాయి నడుం చుట్టూ ఒక చెయ్యి, భుజాల మీద ఒక చెయ్యి వేసి మొహం అతని వీపుకు ఆంచి కూర్చుంది. నువ్విలా చేస్తే నేను డ్రైవ్ చేయలేను, తప్పకుండా యాక్సిడెంట్ చేస్తాను అన్నాడు అబ్బాయి. అమ్మాయి హే హే ని అహాహా అని కాన్వెంట్ నవ్వింది. అబ్బాయి పార్కుకి అంటే అమ్మాయి సినిమాకి అంది. జయ కొన్ని పేరాలు చదవకుండా దాటించేసి మధ్యలో ఒకచోట చూసింది. ఇద్దరు పార్కులో కేకులు తింటూ కూర్చున్నారు. ప్రేమ కథలు చదివినప్పుడల్లా జయకి ఒక విషయం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. తిండి రంధి లేని ప్రేమ కథ ఎక్కడా కనపడదు. ఇద్దరు ఎప్పుడు ఏదో తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, డబ్బులు అబ్బాయిలే పెట్టుకుంటారు. జయ మళ్ళీ చాలా పేరాలు దాటించేసి ఓ మూల చూసింది. గర్ల్ ఫ్రెండ్ గాభరాగా మాట్లాడుతుంది. 4 రోజుల నుంచి నువ్వు దొరకలేదు అంటోంది. బాయ్ ఫ్రెండ్ కేర్లెస్గా జవాబులు ఇస్తున్నాడు. డోంట్ వరీ, సింపుల్, అబార్షన్ ఖర్చంతా నేను పే చేస్తాను కావాలంటే అంటున్నాడు. ఓకే, మనీ పే చేస్తావు, కానీ నాకు హెల్ప్ కావాలి, ప్లీజ్ నువ్వు కూడా నాతో రా అంది గర్ల్ ఫ్రెండ్.
చెప్పాను కదా, 100 టైమ్స్ చెప్పాను, నువ్వే వెళ్ళు, డబ్బు పడేస్తే వాళ్ళే చేస్తారు, సాయంత్రానికి వచ్చేయచ్చు అంటూ పర్సులోంచి డబ్బు తీసి అమ్మాయి బ్యాగ్ తనే తీసుకుని అందులో పెట్టాడు. భయపడకు, ఇదేనా నీ ధైర్యం? మనం మొదటే అనుకున్నాం కదా ఇలాంటిది జరిగితే కేర్ చేయకూడదని అని నవ్వాడు. అమ్మాయి రోషంగా ఇంగ్లీష్లో నన్నంత పిరికిదానిగా జమ్మకట్టకు అంటోంది. జయ పట్టికని గోడ మూలకి విసిరేసి ఓ పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. కాసేపటికి పోనీ ఆ అమ్మాయి ఏమైందో చూద్దామా అనిపించింది. ఏమవుతుంది, ఆ డబ్బుతో అబార్షన్ చేయించుకుంటుంది ధైర్యంగా. ఏం చదువుతాం, పిరికితనం ఎంత మంచిదో తెలుసుకోవడానికే ఆ ధైర్యం గురించి చదవాలి. మళ్ళీ ఆ కథ ముట్టుకోలేదు జయ. రమ వచ్చేస్తే బాగుండు అని ఆలోచిస్తూ పడుకుంది. ప్రేమ అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుని రమ జయ ఎన్నెన్ని పూటలు ఎలా మాట్లాడుకుని ఎలా నవ్వుకునేవారో. రమ పెళ్లికి ముందు సంవత్సరం జయ వాళ్ళ ఇంట్లో డాబా మీద గదిలో బోలెడు పత్రికలు ముందు పడేసుకొని జయ వాళ్ళ అమ్మ వండి పెట్టినవన్నీ తింటూ ప్రేమకి నిర్వచనం పట్టుకోవాలని ఎన్ని గంటలు పూటలు సాగారో. ప్రారంభం తేలిగ్గానే దొరికింది. ఫలానా మనిషిని తప్ప ప్రపంచంలో ఎవరిని వినను కనను మూర్కొనను అనిపించేలా చేసేదే ప్రేమ అని జయ అన్నప్పుడు రమ ఎక్కువ అడ్డు తగలకుండా తొందరగానే ఒప్పుకొని అంతే మరి అని జయతో ఏకీభవించింది. ఒక ప్రేమ జంట ఉన్నారనుకో, సంతోషంగా జీవిస్తూ ఉంటారు. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరిని ఒకరు వదిలిపెట్టకూడదు అని వివరణ ప్రారంభించింది జయ. కష్టాలంటే ఏంటి, ఓ కష్టం చెప్పు అని ప్రశ్నలోకి దిగింది రమ. కష్టాలంటేనా, ఉదాహరణకి అతనికి పెద్ద జబ్బు చేస్తుందనుకో, ఈ చాకరీ అంతా ఎవడు చేస్తాడు అని అతని వదిలేస్తే అది ప్రేమేనా? చీచి, అదేం ప్రేమ, నీ తలకాయ. పాపం ఎంతో జాగ్రత్తగా సేవ చేయాలి. సరే, ఇంకో కష్టం చెప్పు. డబ్బు పోయిందనుకో, పేదవాడైపోయాడనుకో, అప్పుడు వదిలేస్తే అది ప్రేమేనా? ఎలా పోయింది డబ్బు? పేకటాడతాడా, సిగరెట్లు కాలుస్తాడా, సారా తాగుతాడా, ఎలా పోగొట్టాడో చెప్పు ముందు. అదేం కాదనుకో, బ్రతుకు తెరువు కోసం ఏదో మంచి పని చేద్దామనుకున్నాడు, ఎవరో మోసం చేయడం వల్ల పోయింది, అప్పుడు వదిలేస్తే అది ప్రేమేనా? చీచీ, అలా చేయకూడదు పాపం. అప్పుడు మరీ కావలించుకుని పోతే పోయిందిలే వెధవ డబ్బు, కూలీ పని చేసుకుని బతికేద్దాం, మన ప్రేమే మనకి 10,000 10 కోట్లు అనాలి అంది రమ. ప్రేమని డబ్బుతో కొలవకూడదు, 10,000 10 కోట్లు అనకూడదు అని రమని తప్పు పట్టేది జయ. అవునవును, తప్పైంది, నోరు జారింది అని రమ లెంపలేసుకుని నోట్లో వేలు పెట్టుకుని ఖర్చుకుంది. ఆ రకంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరినొకరు వదలకూడదు కదే, అదే నా ప్రేమంటే అని తేల్చబోయింది రమ. అప్పుడే కాదు, అప్పుడే ఏం తెలుస్తుంది అది ప్రేమే అని? అలా ఉంటూ ఉంటూ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోవాలి. అంటే వృద్ధాప్యం దాకా కలిసి ఉంటారో లేదో తేలాలన్నమాట. ఆయనకో 80, ఆవిడకో 77 వచ్చాక ఆహా మనది ప్రేమ అనుకోవాలన్నమాట. రమ వెటకారం. వాళ్ళేం అనుకోనక్కర్లేదు, పోనీ ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు, ఎవ్వరూ అనుకోనక్కర్లేదు. అబ్బా పోనీ ఆ ప్రేమ అప్పుడు దానికదే రుజువు అవుతుంది. అప్పుడేం రుజువు అవ్వదు, మరణం దాకా కూడా కలిసి ఉంటారో లేదో ఎవడికి తెలుసు. ఓహో అవునవును, మరణం దాకా కూడా కలిసి ఉండాలి. ఎవరి మరణం దాకా? ఇద్దరూ కలిసి చచ్చిపోవాలేంటి అని రమ ఆశ్చర్యపోయింది. నేను అలా అన్నానా అని జయ కోపం తెచ్చుకుంది. చచ్చిపోయే మనిషి రెండో మనిషి కూడా తనతో పాటే చచ్చిపోవాలి అనుకుంటే అదేం ప్రేమ, నీ మొహం ప్రేమ, కొంచెం బుర్ర పెట్టుకుని ఆలోచించు అని రమని చివాట్లేసింది జయ. అబ్బా తిట్టకే, ఊరికే అడుగుతున్నానంతే, దానికి కూడా శుతిమతి ఉండాలి. సరే తప్పే, ఒక్కరే చచ్చిపోతారు, అప్పుడు బ్రతికి ఉన్న మనిషి చచ్చిపోయిన మనిషిని వదిలేస్తే అది ప్రేమేనా? రమ చెంపకు చారడేసి కళ్ళతో బిత్తరపోయి చచ్చిపోయాక వదిలేక ఏం చేస్తారే అని జంకుతూ చూసింది. ఆ వదిలేయడం సంగతి కాదు, సరిగ్గా విను. ఒక ప్రేమ జంట ఉన్నారు. అతనికి 70 ఏళ్ళు, ఆమెకి 66. అతను పోయాడు. అప్పటిదాకా అతను ఈమెతోనే ఉన్నాడు కాబట్టి అతనేది ప్రేమే అని రుజువైనట్టే. ఇక భార్య సంగతి తేలాలి. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందనుకో. ఏమిటి 66 ఏళ్ళక, నోరు మూసుకో, ఎవడు చేసుకుంటాడు అని ఎదురు తిరిగింది రమ. డబ్బు ఉంటే బోలెడు మంది చేసుకుంటారు, ఎవడు చేసుకుంటాడు అన్నావు కానీ ఈమె ఇంకో మనిషిని ఎలా ఇష్టపడుతుంది అన్నావా? పోనీ ఉదాహరణ మారుస్తాను. ఆ ప్రేమ జంట చిన్న వయసులో వాళ్ళే అనుకో. ఒకరు పోయారు, మూడో వారిని రెండో పెళ్లి చేసుకుంటే అది చచ్చిపోయిన మొదటి మనిషిని వదిలేసినట్టే కాదా? అలా చేస్తే రెండో మనిషికి ఉన్న మొదటి ప్రేమ అవుతుందా అవదా? ప్రశ్న అర్థమైందా? రమ పెద్ద గందరగోళంలో పడిపోయింది.
రెండో వారు మూడో వారిని రెండో పెళ్ళి అని మళ్ళీ మళ్ళీ వల్ల వేసుకుంది. 10 సార్లు కింద మీద పడి అర్థమైందిలే అని మళ్ళీ ఆలోచనలో పడి కాసేపటికి తేరుకొని ప్రశ్నేమిటో మర్చిపోయానే అని ప్రకటించింది. జయ మళ్ళీ వివరించడానికి పూనుకోబోతే రమ అడ్డొచ్చి ఎందుకొచ్చిన గోలా వదిలేద్దాం, భగవద్గీత చదువుకుందాం అని ప్రతిపాదించింది. అదేం కుదరదు, తేల్చాలి. ఇదేమన్నా ప్రేమ సంగతి అనుకున్నావా, అల్లాటప్ప వ్యవహారం అనుకున్నావా? చచ్చిపోయిన మనిషిని వదిలేస్తే అది ప్రేమేనా, ఆలోచించు అని జయ మొరాయించింది. ఆలోచనలు ఇటు సాగి అటు సాగి తాజ్మహల్ మీదకి పోయాయి. రమ ఉత్సాహంగా వాదించింది. ముంతాజ్ బేగం తను చచ్చిపోయే ముందు భర్తతో మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పిందని చదువుతాం కదా, అలా అడగడం ఏమిటే? అతనే అలా ఉండాలనిపిస్తే ఉంటాడు, లేకపోతే లేదు. చెప్పాలంటే ఈమె ఇంకో రకంగా చెప్పాలి. నా కోసం దుఃఖపడుతూ మిగతా జీవితం అంతా విచారంగా గడపకు, నీ సంతోషం కోసం నీకిష్టమైనట్టు చేసుకో, నువ్వు సంతోషంగా బ్రతకడమే నాకు కావాలి అని చెప్పాలి కదా. అంతే కదా, అతని సంతోషాన్ని కోరాలి కదా ప్రేమంటే. అవునవును అని జయ తల తాటించి రమతో ఏకీభవించింది. దానితో వాళ్ళకి అంతా చిక్కు ప్రశ్న అయిపోయింది. ప్రేమ జంటలో ఒకరు మరణిస్తే బ్రతికి ఉన్న వ్యక్తిని ఒంటరిగా ఉండిపోమనడమే ప్రేమ అవుతుందా, లేకపోతే బ్రతికిన వ్యక్తిని ఇంకో వ్యక్తితో కలిసి సుఖ సంతోషాలతో జీవించాలని కోరడమే ప్రేమ అవుతుందా? అది వాళ్ళని పట్టుకున్న ప్రశ్న. గంటలు గంటలు తలలు బద్దలు కొట్టుకున్నా దారి తెన్ను దొరకలేదు. 2 పళ్ళాల కారపూస కోవాలు మాయమయ్యాయి కానీ పోనీలే వదిలేద్దాం అంది జయ కూడా. కానీ జవాబు కోసం ఇంకో ప్రశ్న అడిగింది రమణి. ఒక ప్రేమ జంట కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. క్రమంగా అతను ఆమెని అశ్రద్ధ, చులకన, నిర్లక్ష్యం ఇది అది అన్నీ చేసేస్తున్నాడు. అప్పుడు ఆమె అతని నుంచి తెగతెంపులు చేసేసుకుని 5 నిమిషాల్లో బయటపడింది. అయితే ఆమెకి అతని మీద మొదట్లో ఉన్నది ప్రేమేనా కాదా? ప్రేమే అయితే తర్వాత ఎలా పోయింది? రమ ఎగురుకుంటూ జవాబు చెప్పేసింది. మొదట్లో ఉన్నది శుభ్రంగా ప్రేమే, తర్వాత అవమానాలు జరిగాయి కాబట్టి ఆ ప్రేమ పోయింది. తన్నినా గుద్దినా ప్రేమిస్తూ కూర్చుంటారేమిటే ఎవరైనా? వాళ్ళు కలిసి ఉన్నా వెనకటి ప్రేమ ఉండదు, అది చస్తుంది. అది సరే, అలాంటి వాణ్ణి వదిలేయడానికి 5 నిమిషాలు పట్టిందన్నావు కదా, అంత టైం ఎందుకే, 1 నిమిషం చాలదు అని పాయింట్ లేవదీసింది రమ. చాలదులే అని జయ రమ మాటలు కొట్టేసింది. కానీ రమ ఒప్పుకోలేదు. నిమిషం అంటే ఏమిటనుకుంటున్నావు? 60 సెకండ్లు. ఇంట్లోంచి బయటికి పరిగెత్తడమే కదా చేయాల్సింది. అంత టైం ఏం చేసుకుంటాం? నాకైతే 5 సెకండ్లు చాలు అని రమ తన ధీమా ప్రకటించింది. హై స్కూల్ రోజుల్లో రమకి పరుగు పందాల్లో 2 సార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది రమ ధీమా. జయ నవ్వి, సంసారంలోంచి పరిగెత్తడానికి నీ ఫస్ట్ ప్రైజ్ పరువులేమీ పనికిరావు, బట్టలన్నా సర్దుకోవాలా లేదా అంది. ఏడ్సాయి వెధవ బట్టలు, వాటి కోసం అక్కడ 5 నిమిషాలు ఉండడమా? పోనీ పిల్లలనన్నా తీసుకోవాలా? ఆ సమయానికి వాళ్ళు నిద్రపోతూ ఉంటే వాళ్ళని లేపడానికి 5 నిమిషాలైనా పట్టదు? అక్కర్లేదు అని రమ ఆ కారణం కూడా తిరస్కరించింది. పిల్లలు లేవండి, మీ నాన్న మనల్ని అవమానాలు చేసేశాడు, వెళ్ళిపోదాం లేచేయండి అని ఒక్క కేక పెట్టడానికి ఎంత టైం పడుతుందో అంత టైం చాలు. అప్పటికే వాళ్ళు ఎగిరిపడి లేచిపోయి మనకన్నా ముందే పరిగెత్తి వీధిలో నుంచుంటారు. ఈ మాత్రానికి 5 నిమిషాలా? ఏం చెప్తున్నావే, ఇదేనా నువ్వు స్త్రీలకు రూపు చూపించే మార్గం అని రమ చాలా విసుక్కుంది. జయ ఎంత నవ్విందో, నవ్వి నవ్వి సొమ్మసిల్లిపోయింది. సంసారాన్ని వదలడం అంటే ఎంత ఆటలాగా ఉందే మనకి అని జయ మళ్ళీ మళ్ళీ నవ్వింది. ఆట కాక అదో ఘనకార్యమా ఏంటి అని రమ తలెగరేసింది. సరే, నీకు ఎంతమంది పిల్లలుంటారే రమ? 5గురు. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే మరి 5గురిని లేపడానికి 5 నిమిషాలు పట్టదు? ఏడిసినట్టే ఉంది నీ లెక్కల తెలివి. ఒక్క కేకతో 5గురు లేస్తారు కదా. 5 కేకలు పెట్టక్కర్లేదు. నా పిల్లలందరూ ఎగిరొచ్చి నన్నే కావలించుకొని అమ్మా పద వెళ్ళిపోదాం అంటారు. నా పిల్లలు నేను ఓ నది ఒడ్డున గుడిసె వేసుకుని హాయిగా బ్రతుకుతాం. ఏం తింటారు? అడవిలో చెట్లు పళ్ళు అవి కోసుకొని తింటాం. ఆవుల్ని మేపుకొని పాలు అవి తాగుతాం. తమ కబుర్లన్నీ నవ్వులాట కబుర్లని ఇద్దరికీ తెలుసు. అందుకే అవి మరీ ఎలా పడితే అలా సాగిపోతూ ఉంటాయి. దేని మీద ప్రారంభించినా నవ్వుల్లోకి దిగిపోతుంది. ఆనాడే కాదు, ఈనాటికి అదే వరుస. ఒక్కోసారి జయకి కోపం వచ్చి సీరియస్గా ఉండు, మనం అరగంట సేపన్నా సీరియస్గా ఉండడం నేర్చుకోవాలి అంటుంది. నేను గంట నుంచి సీరియస్గా ఉన్నాను, అదేదో నువ్వే నేర్చుకో అని పెడసరం జవాబులు చెప్పేస్తుంది రమ. అలాంటి నవ్వు ఘట్టంలోనే జయ హఠాత్తుగా దొరికింది అని పెద్ద కేక పెట్టింది. ఆ పూట రమ హడలిపోయి ఏమిటే అని ఎదురుకేక పెట్టింది. 2 ప్రేమే అంది జయ చప్పట్లు చేరుస్తూ.
రెండేమిటి పరాకు మాటలా? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, నాకు భయమేస్తుందే, సరిగ్గా చెప్పు. ప్రేమ జంటలో ఒకరు చచ్చిపోయారు. ఆ సమస్య అక్కడే వదిలేసాం, గుర్తుందా? గుర్తొచ్చింది. అదా, చెప్పు చెప్పు. జంటలో ఇద్దరు ఏమనుకోవాలంటే, ఒకవేళ తను చచ్చిపోతే రెండో మనిషి తన కోసమే విచారపడుతూ గడపాలని అనుకోకూడదు. బ్రతికిన మనిషి సంతోషంగా బ్రతకాలని అనుకోవాలి. అలా అనుకుంటే అది ఆ మనిషి ప్రేమకి నిదర్శనమే. తెలిసిందిలే, ఆ మనిషి అనుకున్నట్టే రెండో మనిషి చేయాలన్నమాట. ఏడి సావులే, అలా చేస్తే అది సినిమా కథ అయిపోతుంది. చచ్చిపోయిన ప్రియురాలో చెప్పినట్టే చేస్తారు సినిమాల్లో. చెప్పినట్టు చేయడమే ప్రేమ కదా? కాదు, చెప్పినట్టు చేయకపోవడమే ప్రేమ ఇక్కడ. మొత్తం అన్నీ పరాకు మాటలేనా అని మళ్ళీ తెల్లపోయింది రమ. జయ కళ్ళు ఏదో తెలుసుకున్న సంతోషంతో తలతలలాడుతున్నాయి. చచ్చిపోయిన మనిషి రెండో మనిషి సుఖ సంతోషాలని కోరితే చచ్చిపోయిన మనిషి ప్రేమ అలా రుజువైనట్టే కదా. మరి బ్రతికున్న మనిషి ప్రేమ ఎలా రుజువు అవ్వాలి? అంటే ఆ మనిషి ఒంటరిగానే ఉండిపోవాలంటావా? రమ ఆశ్చర్యం. నేను అనను, నువ్వు చెప్పు. బ్రతికిన మనిషి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది చట్టబద్ధమే కావచ్చు, సంఘబద్ధమే కావచ్చు, దాన్ని తప్పు అనడానికి ఏమీ లేదు. కానీ అది ప్రేమబద్ధమేనా? ప్రేమించిన మనిషి పోయాక ఇంకో మనిషితో సంతోషపడగలిగితే ఆ మొదటిది ప్రేమేనా? దాన్ని ప్రేమ అంటామా? అనవచ్చా, అనతగునా, అనగలమా? రమ మౌనం దాల్చింది. జయ మళ్ళీ ఉపన్యాసం కొనసాగించింది. బ్రతికి ఉన్న మనిషి చచ్చిపోయిన మనిషిని మర్చిపోకుండా, ఆ మరణంతోటే ఆ సంబంధాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి. ఆ హృదయంలోకి ఇంకెవరికి ప్రవేశం లేకుండా ఉండాలి. అలా జరిగితేనే ఆ మనిషికి చచ్చిపోయిన మనిషి మీద గాఢమైన ప్రేమ ఉన్నట్టు అర్థం. అలా జరిగితేనే అది ప్రేమ అని రుజువు అవుతుంది. మనిషి మరణంతోనే ఆ సంబంధాన్ని వదిలేసి ఇంకో సంబంధంలోకి వెళ్ళగలిగితే అదేం ప్రేమ? దానికి ఇంకేదైనా పేరు పెట్టాలి, కానీ ప్రేమ అనడానికి వీలు లేదు. నిజమే, కానీ బ్రతికి ఉన్న మనిషికి ఎన్నో అవసరాలు ఉంటాయి. జీవించడానికి ఇంకో మనిషితో జీవితం తప్పనిసరిగా అవసరం అవుతుంది. దానికోసం రెండో పెళ్లి చేసుకుంటే మొదటిది ప్రేమ కానట్టేనా? నిస్సందేహంగా కానట్టే. సాంప్రదాయంగా పెళ్లిళ్ళు చేసుకున్న జంటల సంగతి కాదు, గాఢ ప్రేమ అని మనం ఉదాహరణ తీసుకున్నామే, దాని సంగతి మాట్లాడుతున్నాను. అలాంటి జంటలో ఒకరు పోతే రెండో వారికి అవసరాలు ఉండవని అనడం లేదు. ఆ అవసరాల కోసం ఇంకో మనిషితో జీవితం మొదలుపెట్టగలిగితే, ఆ వ్యక్తితో సంతోషంగా ఉండగలిగితే ఉంటే ఉండమను, కానీ అలా ఉండగలిగితే మొదటి దాన్ని గాఢమైన ప్రేమ అనడానికి వీల్లేదు. అది అనేది, అది నా ఫిర్యాదు. నిజమే, కానీ మళ్ళీ కానీ ఏమిటి? మన ఉదాహరణ తీసుకుంటే మనకు తెలుస్తుంది. నేను ఒక మనిషిని ప్రేమతోనే పెళ్లి చేసుకుంటాను అనుకో, అతను చాలా మంచిగా ఉన్నాడు అనుకో, కొన్నాళ్ళకి అతను చచ్చిపోతాడు అనుకో. చీచి, అవేం మాటలే, పర్వాలేదులేదు. చచ్చిపోతాడు అనగానే పోతాడా ఏంటి? అలాగైతే బోలెడు మందిని చంపొచ్చు తిట్లతోనే. సరేలే, అదేదో చెప్పు. ఏం అలా జరిగితే నేనైతే మళ్ళీ రెండో ఆలోచన చెయ్యను. అతను జీవించి లేకపోయినా అతనే నా జీవితం అంతా ఉంటాడు. అంత గాఢమైన ప్రేమే నా హృదయంలో ఉండాలని నేను అనుకుంటాను. ఒకవేళ నేను రెండో పెళ్లి చేసుకుంటే మొదటిది గాఢమైన ప్రేమ కాదని నేనే ఒప్పుకుంటాను. కానీ అలాంటి తక్కువ స్థాయి ప్రేమని నా జీవితంలో నేను ఊహించలేను. ఏం, నువ్వు కూడా ఒంటరిగా ఉండిపోవు నీ ప్రియుడు చనిపోతే? అబ్బా, ఏ మనిషివే, నీది నాలిక తాటిపట్టా? అబద్ధాలు మాట్లాడే నాలుక కన్నా నిజాలు మాట్లాడే తాటిపట్టే మేలు. ముందు అసలు సంగతి చెప్పు. వాడు ఇలా పోగానే రెండో పెళ్లికి ఎగబడేలాగా ఉన్నావు. అలాగే ఉంది నీ వాలకం చూస్తుంటే. ఏమిటో అనుకుంటున్నావు నన్ను. నువ్వైతే ఒక్క జన్మ వరకే ఉంటావు నీ ప్రియుడి కోసం. నేనైతే జన్మలకి ఉంటాను. ఎన్ని వేల జన్మలకైనా ఒక్కడే నా ప్రియుడు, నా సఖుడు, నా జీవితేశ్వరుడు. ఆహాహా, ఏం కవిత్వం! జన్మజన్మల సంగతి ఎందుకు, కానీ ప్రేమంటే ఏమిటో ఒక్క జన్మ వరకు అర్థం చేసుకుందాం. అసలు రహస్యం ఏమిటో తెలుసా? ప్రేమకి నిర్వచనం మనం కొత్తగా కనిపెట్టలేదు. పాత వాళ్ళు ఎప్పుడో చెప్పేశారు. ప్రేమ అజరామరమైనది అన్నారు. అజరము, అమరము ఎంత గొప్ప అర్థాలో చూడు. అమరం అంటే మరణం లేనిది. అజరం అంటే జరం రాకూడదా ఏంటి ప్రేమ జంటల్లో ఎవరికి? ఏడు సావులే, అంత తెలిసింది నీకు. అజరము అంటే వృద్ధాప్యం లేనిది అని అర్థం. జరత్వం అంటే వృద్ధాప్యం. ఎవరికి ప్రేమకు ఆ వృద్ధాప్యం లేకపోవడం? అవును, ఇవాళ పుట్టి రేపటి క్షీణించిపోయి నశించిపోయి ఎల్లుండికి చస్తే అది ప్రేమేనా? ఈ గంతులేస్తూ మనిషి మీదికి మారేదంతా ప్రేమేనా?
ప్రేమకి స్థానం ఒక్క హృదయమే కాదు, 2 హృదయాలు కలిసినదే దాని స్థానం. ఒక హృదయంలో అది క్షీణిస్తే రెండో హృదయంలో కూడా క్షీణించి తీరుతుంది. ప్రేమ స్థిరంగా ఉండాలంటే అది 2 హృదయాల్లోనూ ఉండాలి. రామ తలకాయ పట్టుకుంది. అబ్బా, ఏమిటే ఈ గందరగోళం? గందరగోళం ఏముంది ఇందులో? తెల్లనివన్నీ పాలు కావు, కానీ పాలు తెల్లగా ఉంటాయి. మెరిసేదంతా బంగారం కాదు, కానీ బంగారం మెరిసేదిగా ఉంటుంది. ఓహో, అర్థమైంది, నేను చెప్తానుండు అని రమ సంతోషంతో కేక పెట్టింది. ఒక కాపురం స్థిరంగా ఉన్నంత మాత్రాన అది ప్రేమ అని అర్థం కాదు, కానీ ప్రేమ అయిన సంబంధం మాత్రం స్థిరంగా ఉండాలి. ఆ సంబంధం మధ్యలో తెగిపోకూడదు. తెగిపోయే పరిస్థితి ఇద్దరిలోనూ ఎవరి వల్ల రాకూడదు. అజరామరమైనదే, అలా ఉండగలిగేదే ప్రేమ. అయితే మరి ఒక మనిషి ప్రేమో కాదో వృద్ధాప్యం దాకా రుజువు కాదు, అంతే కదా అని ఆశ్చర్యపడింది రమ. అదే కదా నేను అన్నది. కానీ ఈ రోజుల్లో అదేం అక్కర్లేదు. నెలల్లోనే తెలిపోతుంది, మహా అయితే 3 నెలల్లో. ఆ ప్రమాదకాలం దాటిపోతే ఇంకది ప్రేమేనా? అదిగో మళ్ళీ మొదటికొచ్చావు. ఒక జంట ప్రేమ అది ప్రేమ కాదని 3 నెలల్లోనే తెలిపోవచ్చు. ఇంకొక జంట ప్రేమ ఇంకో 10 రోజులు బ్రతికి 6 నెలల్లో ఆఖరి శ్వాస వదలవచ్చు. మరో జంట 70 దాకా బయటపడకుండా అది ప్రేమ కాదని అప్పటికి బయటపడవచ్చు. దాని బండారం అంత ఆలస్యంగా తెలియవచ్చు. ఇది ప్రేమే అని తేల్చడానికి వృద్ధాప్యం దాకా పడుతుంది, కానీ ఇది ప్రేమ కాదు అని తేలడానికి ఆ పని ఎంత తొందరగా అయినా జరిగిపోవచ్చు. అంటే నాది ప్రేమే అని తేలడానికి నా వృద్ధాప్యం దాకా పడుతుందన్నమాట. మధ్యలోనే ఆ సంగతి తేలదన్నమాట. ఇదేం షరతే అని రమ తలపట్టుకుంది. బాగుంది, నేను పెట్టానా ఆ షరతు? ప్రేమలోనే ఆ షరతు ఉంది. రమ, నీ కేసు మరీ కష్టం. జన్మలకి ఒక్కడే నా జీవితేశ్వరుడు అన్నావు కదా. ఆ జన్మలన్నీ అయ్యాకే తేలుతుంది నీ ప్రేమ సంగతి. పాపం చాలా కష్టం. నాకేం భయం లేదులే. ఆ జన్మలన్నీ ముగిసిపోయిన తర్వాతే తేలనియ్యి. లోకాలన్నీ అంతర్ధానమైపోయిన తర్వాతే తేలనియ్యి. దాంతో నాకేం సంబంధం లేదు. నాకు ప్రేమ అంటూ కలిగిందంటే ఆ క్షణం నుంచి అది స్వచ్ఛమే, శాశ్వతమే. నా ప్రేమ అజరమే, అమరమే, జన్మజన్మలకు అంటూ రమ నాటకాలలాగా కంఠం పెట్టి అభినయిస్తూ జయని నవ్వించింది. హఠాత్తుగా మధ్యలో ఆగి అన్నట్టు, జయ, ఒక ప్రేమ జంటల్లో ఒకళ్ళు రెండో వాళ్ళని మోసం చేస్తారనుకో, అయినా రెండో వాళ్ళు ఎప్పటిలాగానే ప్రేమగానే ఉంటారనుకో, అది ఇంకా గొప్ప ప్రేమ కాదు అంది. ఏడిసావు. అది సిగ్గుమాలినతనం, ఆత్మగౌరవం చచ్చినతనం. ప్రేమ నిష్కారణంగా పోకూడదు, కానీ తగిన కారణం ఉంటే తప్పకుండా పోవాలి. అలా పోదనుకో, రెండో మనిషి ఎన్ని మోసాలు చేసినా ఆ మనిషి మీద ఈ మనిషికి ప్రేమ ఉంటూనే ఉంటుందనుకో. అలా జరగదే. అలా జరుగుతుందంటే నేను నమ్మను. అలాంటి సంబంధంలో పోట్లాటలు, ఏడుపులు వస్తాయి కదా. మోసం మీద తిరుగుబాటు కాదా అది? ఒకళ్ళ ప్రేమ పోతే రెండు వాళ్ళ ప్రేమ కూడా తగ్గిపోదు. ప్రేమకి ఆ నిర్వచనం రమకి అంతరంగంలో ఎంత నచ్చిందో. ఏదో జ్ఞానోదయం కలిగినట్టుగా అనిపించింది. ప్రేమ అంటే తమాషా వ్యవహారం కాదన్నమాట. దాన్ని జీవితమంతా ఆత్మలో నిలబెట్టుకోవాలి. ఆ పని ఊపిరి పీల్చినంత సహజంగా సాగిపోవాలి. షరతులు, ఒప్పందాలు, గడువులు లేకుండా. నిష్కారణంగా ప్రేమ క్షీణించిందంటే అది ప్రేమే కాదు. అంతే మరి. బాగుంది, చాలా బాగుంది. ఇద్దరికీ చాలా సంతోషం కలిగింది. అజరామరమైనదే ప్రేమ. ఎంత గొప్పగా ఉందే. ఇంత మంచి మాటలు ఎవరు చెప్పారు? పాత కవులే చెప్పేశారా అని చాలా ఆశ్చర్యపోయింది రమ. పాత వాళ్ళే చెప్పేశారు. దాన్ని గుర్తు తెచ్చుకోవడమే మనం చేశాం. కానీ ఇంత గొప్ప మాటలు చెప్పిన ఆ పాత కవిని మనం వెతికి పట్టుకుంటే ఆయనకి 3 భార్యలు, 6 ఉంపుడు కత్తులు ఉన్నారని తేలుతుంది. ఆయన ప్రేమ 3 పువ్వులు 6 కాయల్లాగా విలసిల్లి ఉంటుంది. రమ నోటి మాట రానంతగా నిర్ఘాంతపోయింది. కాసేపటికి తేరుకొని చెంపలేసుకుంటూ, అలా అనకే, ఆయన పాదాలు కళ్ళకద్దుకోవాలి అని అనకూడదు. అంత గొప్ప మాటలు చెప్పిన ఆయన అలా ఎందుకుంటాడు? అలా అనకు అని జయని బతిమిలాడింది. మాటలు గొప్పగానే ఉండొచ్చు. మాటలు వేరు, చేతలు వేరు. పోనీ ప్రేమ అజరామరమైనది అని చెప్పిన కవి ఎవరో పట్టుకొని ఆయన జీవితం గురించి పరిశోధన చేద్దామా? నిజం తెలుస్తుంది. చేద్దాం. ఆయన అగ్నిలాంటి మనిషి ఉంటాడని నేను, కాదని నువ్వు పందెం వేసుకుందామా? కాదని కూడా నేను గట్టిగా అనడం లేదు. కాకపోవచ్చని నా సందేహం. ఎందుకంటే గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు ఆ మాటల్ని ఆచరించకపోవడం కూడా చూస్తున్నాం. కొందరు ఆచరించకపోవచ్చు, కొందరు ఆచరిస్తారు కదా. ఆయన ఆచరించే వాళ్ళలోకి చేరడని నువ్వెందుకు అనుకోకూడదు?
అబ్బా, ఇంత మొండి మనిషి నేను ఎక్కడా చూడలేదు. నాతో మాట్లాడకు, అసహ్యం వేస్తోంది. ఎంత మంచి వాళ్ళకైనా ఏదో ఒక వంక పెడితేనే నీకు సంతోషం అని రమ దాదాపు కళ్ళనీళ్లు పెట్టుకునేంత పనిచేసింది. జయ ఆశ్చర్యపోతూ రమని తదేకంగా చూసింది. రమ ఎన్నడూ జయతో అంత పొరపాటుగా మాట్లాడలేదు. ఆ కవిని అలా అన్నందుకు రమకి చెప్పలేనంత బాధ కలిగిందని జయకి అర్థమైంది. తను వాదన కోసం మాట్లాడినా దాన్ని రమ భరించలేకపోయిందని అర్థమైంది. సరదా కొన్నాను రమ, మన జీవితాల కోసం అంత మంచి మాటలు చెప్పిన కవి మీద నాకు మాత్రం గౌరవం లేదా చెప్పు అని జయ మెత్తగా అనేటప్పటికీ రమ కొంచెం సిగ్గుపడి తల వాల్చేసి కూర్చుంది. జయ రమని ఏడిపించాలనే ఊహ వచ్చి నవ్వింది. ఆ కవి మీద నీకు ఇంత ప్రేమ వచ్చేసిందంటే ఆయనే నీ ప్రియుడేమోనే. వెనుకటి జన్మలో, ఈ జన్మలో కూడా ఆయన ఎక్కడో ఉండే ఉంటాడు. ప్రేమ మీద గొప్పగా మాట్లాడే యువకుడు ఎక్కడన్నా కనపడితే ఈయనే ఆ కవి అని పోల్చుకో. మీ కవిత్వం చదివాను అని చెప్పు. అతను కనపడితే నీ అడ్రస్ ఇస్తాలే. నోరు మూసుకొని రమ ముసిముసి నవ్వులు ఆపుకుంటూ జయన్ తిట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి రమ తనకి రమణమూర్తి రాసిన మొదటి ప్రేమలేఖ పట్టుకుని జయ దగ్గరికి పరిగెత్తుకు వచ్చినప్పుడు జయ ఆ ఉత్తరం చదవడానికి తిరస్కరించింది. అది మీ ఇద్దరికీ పరిమితం, దాన్ని నేను చదవడం ఏమిటి? నీకు నచ్చితే జవాబు రాయి, లేకపోతే చించి అవతల పారేయి అంది. పర్వాలేదే, అందులో ఏమీ లేదు, ఒక్కసారి చదువు అని పట్టుకుంది రమ. ఊరుకో, పిచ్చి మాటలు. అదేమీ రౌడీలు రాసిన ఉత్తరం కాదు. అతని ఇష్టం, అతను చెప్పాడు. నీకేమన్నా అడగాలనిపిస్తే అడుగు, అతన్ని కలిసి మాట్లాడు. జయ సలహా రమకి నచ్చింది. ఆ లేఖని భద్రంగా దాచుకుని వెళ్ళిపోయింది. రమణమూర్తిని కలిసి మాట్లాడానని రమ ఉత్తరాలు గుప్పించినప్పుడు జయ, ఇతను నువ్వు వెతుకుతున్న కవేనా? ప్రేమ అజరామరమని రాసింది ఇతనేనా అడిగావా అని రాసింది. మొదటే అడిగాను, ఇతనేనట. ఆ కావ్యం తనే రాశానన్నాడు. 5 యుగాల కింద అది రాశాడంట. అప్పటి నుంచి అతను ప్రతి జన్మలోనూ నాతోనే ఉంటున్నాడట. అతను చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా జన్మలన్నీ గుర్తొస్తున్నాయి. నా జన్మల సఖుడు నాకు దొరికాడే అని రమ పొంగిపోతూ జయని ముంచెత్తింది ఉత్తరాలతో. పత్రికలో రోత ప్రేమ కథతో 4 ముక్కలు చదవగానే పత్రికని అవతల పారేసి కళ్ళు మూసుకొని పడుకునే జయ, రమ తను ఆనాటికి ఈనాటికి మాట్లాడుకునే ఏవేవో సంగతులు గుర్తొచ్చి నవ్వుకుంటూ ఆలోచిస్తూనే నిద్రలోకి ఒరిగిపోయింది. నిద్రలో ఏదో అస్పష్టంగా తెలుస్తోంది జయకి. ఎవరో జుట్టు మీద చెయ్యి వేసినట్టు, తన మీద నుంచి అవతలికి వంగి ఏదో తీసినట్టు, తన చేతిని ఎవరో ముట్టుకున్నట్టు. మెలకువ వచ్చి కళ్ళు తెరిచేటప్పటికీ మంచం పక్కన కుర్చీలో రమణమూర్తి పత్రిక తిరిగేస్తూ కూర్చుని ఉన్నాడు. ఆ గదిలో, ఆ కుర్చీలో, మంచం అంచు మీద దుప్పటి మీద చేయి పెట్టి రమణమూర్తి. గుమ్మం తెరవేసే ఉంది. తలుపులు దాదాపు మూసే ఉన్నాయి. అగరొత్తుల పరిమళంతో నిండి ఉన్న అంత చిన్న గదిలో తనకి అంత దగ్గరగా రమణమూర్తి. ఆ దృశ్యం పూర్తిగా అర్థమయ్యేసరికి జయ దిగ్గున లేచింది. పడుకోండి, సరదాగా మాట్లాడుకుందామని వచ్చాను. మీరు చదువుతున్న పత్రిక కనపడి చదువుతూ కూర్చుండిపోయాను. పడుకోండి, నేను వెళ్తాలేండి. రమణమూర్తి ఆ గదిలోంచి బయటకు వెళ్లకుండా కుర్చీలో కూర్చునే మాట్లాడుతున్నాడు. జయ అప్పటికే బయట వరండాలో ఉంది. రమ ఇంకా రాలేదా అని ఆశ్చర్యపడుతూ అడిగింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ రమణమూర్తి అప్పటికి బయటికి వచ్చాడు. సూట్ కేస్ సర్దకుండా వెళ్ళింది. టైం అయిపోతుందని నేనే సర్దుకుందామని బట్టలు తీశాను. తను ఎలా సర్దుతుందో కానీ 2 జతలు కూడా పట్టడం లేదు అందులో. మిమ్మల్ని పిలుద్దామని వస్తే మీరు నిద్రపోతున్నారు. లేపడం ఎందుకని అలా కూర్చున్నాను. ఇంత బండగా ప్రవర్తిస్తున్నాడేమిటి అని చాలా ఆశ్చర్యం వేసింది జయకి. అతను పెట్టి తను సర్దాలా? ఆ పని కోసం తనని పిలవాలని వచ్చాడా? తను నిద్రపోవడం చూసి గదిలో నుంచి వెళ్ళిపోవద్దు, మీకెలా చేతనైతే అలా సర్దుకోండి అనేయాలనిపించింది. కానీ అతని ధోరణిని గుర్తించినట్టు, ఏది సూట్ కేసు ఎక్కడ ఉంది, చూస్తాను పదండి, మీ గదిలోనేనా అని రమ వాళ్ళ గదిలోకి నడిచింది. టేబుల్ మీద సూట్ కేసు తెరిచి ఉంది. మంచం మీద బట్టలు పడేసి ఉన్నాయి. ఇవన్నీ ఇందులో ఎలా పడతాయి? ఇన్ని బట్టలు ఎందుకు 4 రోజులకి అంది. అన్నీ కాదు, 4 పెయింట్లు 4 షర్ట్లు పెట్టండి చాలు అంటూ రమణమూర్తి కొన్ని బట్టలు పక్కకి పెట్టాడు. జయ ఆ బట్టల్లోంచి ఏవో తీసింది. తను సర్దుకోలేడు, ఇతని బట్టలు నేను ముట్టుకోవడం ఏమిటి అనిపించింది వెంటనే. కానీ అతను ఊరు వెళ్ళాలి. నిజంగానే అతనికి ఇలాంటి పనులేవి రావు. సమయానికి రమ ఇంట్లో లేదు. తనని సాయం అడిగాడు. అన్నదమ్ములకైతే చేస్తాం కదా. రమణమూర్తి మాత్రం పరాయివాడా? బండగా ఉంటే ఉన్నాడు. కొంచెం సర్ది పెట్టేస్తే సరిపోతుంది. అతనికి చేత కాదు మరి. అబ్బా,
ఈ ఆడవాళ్ళు మొగుళ్ళకి మూతి దగ్గర నుంచి అన్ని జాగిరలు చేసి వాళ్ళని మరీ పనికిమాలిన వాళ్ళలాగా తయారు చేస్తారు. ఇంత చిన్న పని చేసుకోలేకపోతే ఇక ఈ మనిషి ఎందుకు పనికి వస్తాడు? ఛీ, రమ్మ కూడా ఇలా ఉండడం ఏమిటి? గడ్డి పెట్టాలి బాగా వచ్చాక. ఇవాళ మూడిందే దానికి. ఇస్త్రీ లేకపోతే ఇందులో 4 జతలు పట్టేలాగా లేవు. ఇస్త్రీ చేయించుకోమని చెప్పిందిగా. చేయించుకోలేదే మీరు? అంది జయ బట్టలు సర్దుతూ తంటాలు పడుతూ. అక్కడ చేయించుకుంటాను. నేను దిగే గెస్ట్ హౌస్లోనే ఇస్త్రీ చేసేవాళ్ళు ఉంటారు. మాట్లాడుతూ కూర్చున్నాం కదా, మరిచిపోయాను. అది కాదు, ఆ షర్టు వద్దు అంటూ జయ చేతిలో ఉన్న షర్టు లాక్కున్నాడు రమణమూర్తి. సూట్ కేసు ముందు ఉన్న జయ పక్కన ఆమెను ఆనుకున్నట్టుగా నిలబడి, ఆ ప్యాంటు వద్దండి, చాలా పాతబడింది అది. ఇది పెట్టండి. అరే, ఈ షర్టు పెట్టారా? ఇది మేచింగ్ కాదు. ఈ చెక్ షర్ట్ పెట్టండి అంటూ జయ చేతుల్లో ఏది ఉంటే అది లాగేయడం, కొత్తది అందించడం, ఒక్కోసారి లాగేసింది అందించడం, హడావుడి పడుతున్నట్టు ఆమె భుజం మీద గడ్డం ఆనించడం, ఇలా చేస్తున్నాడు. ఒక్కసారి భుజం మీద చేయేసి సారీ అని తీసేసి వెంటనే ఒక షర్టు అందించాడు. చాలా వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు, కావాలనే ప్రవర్తిస్తున్నాడు అని జయ చాలా స్పష్టంగా అనుకుంది. రమణమూర్తి ఇలా ఉన్నాడేమిటి అని నిర్ఘాంతపోతోంది. కానీ అతని చేష్టలు తను గమనించినట్టు బట్టలు సర్దే పనిలోనే ఉన్నట్టు ప్రవర్తించింది. పని తెమలనివ్వకుండా సర్దిన వాటిని కూడా బయటికి లాగేసి, ఈ ప్యాంటు పెట్టారా, దీనికోసమే వెతుకుతున్నాను అంటూ వీలైనంత జాప్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు చేస్తున్నాడు. బట్టలు సర్దే పని అయిపోతే అంత దగ్గరగా రాసుకుంటూ నించోవడం కుదరదు కాబట్టే అలా జాప్యం చేస్తున్నాడు అనిపించింది జయకి. జయకి ఒక లేత రంగు షర్టు చూపిస్తూ, ఇది రమకి చాలా ఇష్టం, ఇది వేసుకుంటే నువ్వెంత ముద్దొస్తావో అంటుంది నన్ను అన్నాడు. నిజంగా అంత బాగుందా చెప్పండి అంటూ దాన్ని జయ మొహం మీద పెట్టాడు. జయకి ఆశ్చర్యంతో కళ్ళు తిరిగిపోయినట్టు అయింది. మీ స్నేహితురాలకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా అన్నాడు చాలా అసందర్భంగా. జయ పట్టించుకోలేదు. మీకోసం ప్రాణాలు ఇచ్చేస్తుంది అన్నాడు. మళ్ళీ, మీ ఇంటికి నన్ను ఒక్కసారి పిలవలేదే, ఒకసారి రమ్మంటారా ఎప్పుడైనా అన్నాడు. అన్నీ పెట్టేశాను, కర్చీఫ్లు అవి మీరు పెట్టేసుకోండి అని జయ వెనక్కి తిరగబోయింది. కదలడానికి వీలైనంత దగ్గరగా నుంచున్నాడు. ఏమాత్రము సంకోచం లేకుండా మొహం మీద మొహం పెట్టి, జయగారు, మీరంటే నాకు చాలా ప్రేమ. మీ కళ్ళు ఎంత బాగుంటాయో, మీ స్నేహితురాలికి మీరంటే ఎంత ప్రేమో మీకు తెలియదు. మీకోసం నన్ను కూడా మీకు ఇచ్చేస్తుంది. కావాలంటే అడిగి చూడండి, మీకు ఆ భయం అక్కర్లేదు. మీరిద్దరూ అక్క చెల్లెల్లాగా ఎందుకు ఉండకూడదు? మీ ఊరు రమ్మంటారా నన్ను? చెప్పండి. గబగబా ఆ మాటలు అంటూనే జయ భుజాల చుట్టూ చేతులు వేసి కావలించుకోబోయాడు. జయ తన చెవుల్ని, తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది. ఛీ, తప్పుకో ముందు అని ఆగ్రహంగా చీత్కరించి అతని చేతులు తోసేసి ఆ గదిలోంచి బయటపడి తన గదిలోకి వచ్చేసింది. స్పృహ తప్పిపోతున్నట్టుగా అయిపోయింది జయకి. మంచం అంచున కూర్చుని చేతుల్లో తల పట్టుకుంది. తన మీద అంత చెడ్డ అభిప్రాయం కలిగిందా ఆ మనిషికి? ముట్టుకోగానే లొంగిపోయే మనిషిలాగా తను కనపడిందా అతనికి? తను ఒక్క వెకిలి మాట మాట్లాడలేదే, తను ప్రోత్సహిస్తున్నట్టు కనపడిందా అతనికి? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! తనతో నా అన్ని మాటలు, అలాంటి చేష్టలు, ఎంత ధైర్యం! జయకి పూర్తిగా మతిపోయినట్టు అయిపోయింది. రమణమూర్తి గుమ్మం దగ్గరికి వచ్చి నుంచున్నాడని ఆమెకి తెలియదు. నన్ను అపార్థం చేసుకుంటున్నారా జయగారు? ఇప్పటిదాకా ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. చాలా తొందరపడ్డాను. మీరంటే నాకు ఎంత ప్రేమో మీతో చెప్పలేకపోతున్నాను. మీ స్నేహితురాలి మనసు ఎంత గొప్పదో తెలిస్తే మీరు ఇంత తటపటాయించరు. నా ప్రేమని అర్థం చేసుకుంటారు. మన ముగ్గురం ఎంతో సంతోషంగా ఒకే కుటుంబంలా బ్రతకవచ్చు. ఎవరో తరుముకు వస్తున్నట్టు గబగబా అంటున్నాడు. అతని మాటలు జయ తలకెక్కడం లేదు. తను తక్షణం వెళ్ళిపోవాలా, రమ వచ్చేదాకా ఉండాలా? ఆ ఆలోచనతోనే సతమతమవుతోంది. మిగతా కథతో తర్వాయి భాగంలో కలుద్దామండి. థ్యాంక్ యూ.